BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మకు ఆషాఢ పట్టి సమర్పించిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడ కనకదుర్గ కొండ క్రింద రావి చెట్టు సెంటర్ నుంచి ర్యాలీగా మేళ తాళాలతో ఆషాఢ సారెను తీసుకుని వెళ్లారు. ప్రోటోకాల్ ఆఫీసు వద్ద దేవాలయ ఏఈఓ గంగాధర్ స్వాగతం పలికారు. భక్తులకు దర్శనం కల్పించారు. 6వ అంతస్తులో సారెను సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తల్లి కరుణ కటాక్షాలు లభించాలని, దేశంలోని కనకదుర్గమ్మ దేవాలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, అమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ లభించాలని వేడుకున్నామని తెలిపారు. అమ్మవారికి 4 పట్టుచీరలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ రావు, అడ్వైజరీ కమిటీ చైర్మన్ సత్యవాడ దుర్గా ప్రసాద్, ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ సలహాదారులు పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, ఏఓబిఎఫ్ కోశాధికారి తిప్ప వజ్ర నారాయణ శర్మ, వి పాండురంగ మిఠల్, జొన్నలగడ్డ సూర్యకాంతం, కామరాజుగడ్డ కుసుమ, గరుడాద్రి దత్తాత్రేయ శర్మ, మేళ్లచెరువు శివకుమార్ శర్మ, పెడతల భారతి, పప్పు సరోజిని, మారేపల్లి అర్చన, సూరంపూడి కామేష్, హెచ్కే రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా గడచిన 4 సంవత్సరాలుగా అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆషాఢ పట్టిని ఆనవాయితీగా ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు దశమి సందర్భంగా మరి ఏదైతే ఆఖరి శనివారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా మరి 4 పట్టు వస్త్రాలతో, మేడ తాళాలతో, అలానే పండ్లు, ఫ్రూట్స్, అన్ని రకాల ఐటమ్స్తో అమ్మవారికి ఆషాఢ పట్టిని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈరోజు సమర్పించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, మరి 13 జిల్లాల ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దాంట్లో పాలు పంచుకొని ఆ తల్లి కృపకి పాత్రులైనటువంటి సమాఖ్య ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ తల్లి కరుణా కటాక్షాలు, కృప ఎల్లవేళలా కనకదుర్గమ్మ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఏదైతే ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ఎండోమెంట్స్ వారికి, పాలకవర్గ సభ్యులు, ముఖ్యంగా సోదరుడు ఏలేశ్వరపు సుబ్రహ్మణ్య కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కూడా మరి ఏదైతే సర్వేజన సుఖినోభవంతు అనేటువంటి ఈ యొక్క నోటితో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఏదైతే బ్రాహ్మణ జాతి మరి అనునిత్యం తలుస్తున్నదో దాన్నే ఈ గాయత్రి మాత ఏదైతే కనకదుర్గమ్మ కూడా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా మేము భగవంతుని వేడుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో నుంచి భక్తులు అమ్మవారికి సారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం ఇక్కడికి దాదాపు ఒక 500 మంది వరకు వచ్చాము. చక్కని సౌకర్యాలు దేవస్థానం వాళ్ళు కల్పించినారు. మేము అమ్మవారి దర్శనం చాలా బాగైంది. ఈ సందర్భంగా ఈఓ గారికి, చైర్మన్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
సిబ్బంది కొద్దిగా అనుచితంగా కాకుండా మర్యాదగా ప్రవర్తిస్తే బాగుంటుందని సూచన. ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ తరఫున అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. సహకరించిన ఈఓ గారికి మరియు అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు శ్రీ కోనూరు సతీష్ శర్మ గారు మరియు ప్రధాన కార్యదర్శులు హెచ్కే మనోహర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా మంచి వర్షాలు కురిసి పాడి పంటలు చక్కగా పండాలని, అందరూ కూడా ఆయురారోగ్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ఉద్దేశించి దుర్గా అమ్మవారికి మహిళా మండలి యొక్క ఆధ్వర్యంలో సారిని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము కోరుకునేది ఒకటే, ఈ భారతదేశంలో నిరంతరం ధర్మం పరిఢవిల్లి అన్ని రాష్ట్రాల వారు, అన్ని ప్రాంతాల వారు మంచి పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంపదలతో వర్ధిల్లాలని ఈ రోజున ఈ మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని మేము చేయడం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు అనేదే మా నినాదం. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.